అందరికీ నమస్కారం. గీతా పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో మొదటి శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 2వ అధ్యాయం నందు భగవానుడు 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఆత్మతత్వం నిరూపించుచు సాంఖ్యయోగమును ప్రతిపాదించెను. పిమ్మట 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు సమత్వ బుద్ధి రూప కర్మయోగమును వర్ణించెను. తర్వాత 54వ శ్లోకం నుండి అధ్యాయ సమాప్తి వరకు అర్జునుని ప్రశ్నలకు అనుసరించి భగవానుడు సమబుద్ధి రూప కర్మ యోగము ద్వారా ఆ పరమేశ్వర ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుడైన సిద్ధ పురుషుని లక్షణమును ఆచరణమును మహత్వమును ప్రతిపాదించెను. అచట కర్మయోగ మహత్వమును గూర్చి తెలుపుచు 47-48వ శ్లోకముల యందు భగవానుడు కర్మయోగ స్వరూపమును తెలిపి కర్మలను ఆచరింపమని అర్జునునితో పలికెను. 49వ శ్లోకమున సమబుద్ధి రూప కర్మయోగము కంటేను సమకామ కర్మ యొక్క స్థానము నిమ్నమైనదని తెలిపెను. నిమ్నము అంటే కొంచెం తక్కువ అని అర్థం. దాని మీద ఇది తక్కువ అని చెప్తున్నారు. 50వ శ్లోకమునందు సమబుద్ధియుక్తుడైన పురుషుణ్ణి ప్రశంసించుచు కర్మయోగ స్థితడవు కమ్మని అర్జునుని ఆదేశించెను. 51వ శ్లోకమునందు సమబుద్ధియుక్తుడైన జ్ఞాని అయిన వానికి అనామయ పదప్రాప్తి కలుగునని తెలిపెను. భగవానుడు విశదపరిచిన విషయముల యథార్థ స్వరూపమును అర్జునుడు స్పష్టముగా సమగ్రముగా గ్రహింపలేకపోయెను. బుద్ధి అను శబ్దమునకు జ్ఞానము అని అర్థము గ్రహించుటచే అతడు భ్రమకు లోనయ్యను. భగవానుని మాటల్లో కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనదిగా అతనికి తోచను. ఆ మాటలు అతనికి అస్పష్టముగా కలగాపులగముగా కనబడెను. అందువలన ఆ విషయములను స్పష్టముగా తెలుసుకొనుటకు అతనికి ఏది శ్రేయస్కరమో నిజముగా ఎరుంగుటకును అర్జునుడు భగవానుని ప్రశ్నించుచున్నాడు. మనం శ్లోకం చదువుకుందాం. అర్జున వాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవా. దీని అర్థం ఏంటంటే అర్జునుడు ఇలా పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. ఇక్కడ కర్మ కంటేను జ్ఞానము శ్రేష్టమని భగవానుడు ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదు కదా. అసలు భగవానుడు ఈ మాట ఎక్కడ చెప్పాడు, అలాగే ఒకవేళ అట్లా చెప్పినచో అర్జునుని ప్రశ్నకు అర్థం ఏంటి, ఆధారం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. భగవానుడి విధముగా ఎక్కడా చెప్పనే లేదు. భగవంతుని మాటలకు సరి అయిన అర్థమును అర్జునుడు గ్రహింపలేకపోయాను. భగవానుడు బుద్ధియోగము అను పదమును జ్ఞానము అను అర్థములో ప్రయోగించుచున్నాడని, అట్టి జ్ఞానము కంటేను కర్మ నిమ్నమైనదిగా తెలుపుచున్నాడని అర్జునుడు భావించను. కానీ వాస్తవముగా చట బుద్ధియోగము అను పదము జ్ఞానార్థకము కాదు. బుద్ధియోగము సమబుద్ధితో కూడిన కర్మయోగమునకు వాచకము. కర్మ అను పదము అచట సకామ కర్మ వాచకము. ఏలనగా అదే శ్లోకమునందు భగవానుడు ఫలమును కాంక్షించు వారిని కృపణ ఫలహేతవ అని తెలిపి వారిని అత్యంత దీనులుగా పేర్కొనెను. సకామ కర్మలను తుచ్చములుగా తెలుపుచు బుద్ధౌ చరణమన్విచ్ఛ అనుచు సమబుద్ధి రూప కర్మ యోగమును ఆశ్రయింపమని అర్జునుని ఆదేశించెను. కాని అర్జునుడు ఈ తత్వమును గ్రహింపలేక పై విధముగా ప్రశ్నించెను. అలాగే నన్ను ఈ ఘోరమైన కార్యమునందు ఎలా నియోగించుచున్నావు అనే వాక్యం యొక్క అంతరార్థం ఏంటి? ఇంతవరకు కూడా ఇంతకు ముందు శ్లోకాల్లో భగవానుడు అర్జునుడిని, నువ్వు ఇది నీ కర్తవ్యము, నువ్వు ఈ యుద్ధం చెయ్యాలి, అలాగే కర్మయందే నీకు అధికారం కలదు, దాని ఫలితం నందు కాదు అని చెప్పి మళ్ళీ యోగమునందు స్థితుడవై కర్మలను ఆచరింపు మొదలగు ఇలాంటి చాలా వాక్యముల ద్వారా భగవానుడు ఇంతకు ముందు తెలిపిన విధముగా తనను కర్మల యందే నియోగించుచున్నట్లు అతడు భావించెను. అందుకే ఈ పై ప్రశ్న ద్వారా నీవు భయంకరమైన యుద్ధరూప ఘోర కర్మయందు నన్ను ఎలా నియోగించుచున్నావు అని భగవానుడిని అధిక్షేపించుచు అతడు ప్రశ్నించాడు. అర్జునుడు భగవానుని జనార్దన, కేశవ అని సంబోధించటంలో విశేషం ఏంటి?
జనులందరూ తమ మనోరథ సిద్ధి కొరకై అర్థించెదరు కనుక భగవానుని జనార్దన అని అందరు. అలాగే కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశా అంటే మహేశ్వరుడు అని ఈ ముగ్గురును ఎవనికి శరీరములో అనగా స్వరూపములో అతనినే కేశవుడు అని అందరు. అంటే కా ఈశా కేశ అంటే మొత్తానికి కేశవుడు అంటే ముగ్గురు కలిపి ఉన్నవాళ్ళు అని ఉన్న స్వరూపము అని అంటున్నారు. ఈ రెండు పేర్లతో భగవానుని సంబోధించుచు, నేను మీకు శరణాగతుడును, నా కర్తవ్యమును తెలుపమని మునిపే నిన్ను అర్థించి ఉంటిని. నీవు సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఇప్పుడును అర్థించుచున్నాను కనుక శరణాగతుడనైన నాకు అవశ్య కర్తవ్యమును దయతో తెలుపు అని ప్రార్థించెను. జనార్దన, కేశవ అని సంబోధనలలోని విశేషం ఇదే. నమస్కారం.